హలో అండి, మా మేడం చూడండి ఎన్ని సామాన్లు తెచ్చిందో. ఒక్కొక్కటి అన్ని చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మా నాన్న అండి. మా నాన్న అంటే పుదీనా వాటర్ అనమాట, పుదీనా నీళ్ళు అవి. ఇదైతే షర్బత్ లెమన్ అంటే నిమ్మకాయ షర్బత్ అనమాట. వీళ్ళన్నీ రెడీమేడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి ప్రతి ఒక్కటి. ఇదైతే తుర్షి అంటే ఊరగాయ అనమాట. కొయిటి వాళ్ళు తింటారు వాళ్ళ రైస్లలో. మన ఊరగాయ వేరు, వీళ్ళ ఊరగాయ వేరు. ఇవైతే కార్నేషన్ హలీప్ అండి. ఇవైతే పాల చాయ్ చేసుకొని తాగుతారు వీళ్ళు, అవి అనమాట. ఇంకా వచ్చేసి ఇవైతే 2 బాటిల్స్ ఏంటి కొత్తగా తెచ్చింది, ఏంటి ఇవి ఏంటి షర్బత్ ఇవి కూడా అనుకున్నా. తర్వాత మేడం అడిగాక చెప్పింది, ఇవి ఒళ్ళు నొప్పులు వచ్చి వాపులు వచ్చి ఉంటాయి కదా, అందుకోసం వాడేటివంట, ఆయుర్వేదిక్ మందంట చెప్పిందనమాట మా మేడం. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూశాను. ఇది చూడండి కీరా దోసకాయ. ఇక్కడ కూడా ఆయుర్వేదిక్ మందులు వాడతారండి, చాలా న్యాచురల్ పద్ధతులు బాగా యూజ్ చేస్తారనమాట వీళ్ళు కూడా. ఇవి చూడండి, ఇవైతే రోజ్ వాటర్, మై వర్ద్ అంటారు, అరబిక్లో మై వర్ద్ అంటారు అనమాట. సో ఇవి కూడా తెచ్చింది, ఒక 5 బాటిల్ అయితే తెచ్చింది. ఇక్కడ కూడా ఉంది చూడండి షర్బత్ లైమును. తర్వాత అయితే ఇదైతే ఖర్జూరం చెట్టు పూత ఉంటుంది కదండి, ఆ పూతతో చేసిన వాటర్ అనమాట. ఈ స్మెల్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే వామ వాటరు, మర్కదూస్ అంటారు, వామ వాటర్ అనమాట. ఇదైతే మామిడికాయ ఊరగాయ. కోయటి వాళ్ళు కూడా మామిడికాయ ఊరగాయ తింటారండి చాలా ఇష్టంగా. అయితే ఇది స్పైస్ ఉండదు, అంటే కారం ఉండదు, నార్మల్ ఉంటుంది. తులసి మంగ అంటారు వీళ్ళు. ఇంకా స్పూన్లు, ఇంకా వచ్చేసి చాయ్ గ్లాసులు. ఇవైతే మిస్కాల్ అండి, రైస్ వంపుకోవడానికి బొరకల గిన్నెలాగా. ఇదైతే తూమ్ రోబ్ అనమాట, అంటే పెరుగులో తెల్లగడ్డ వేసి ఉంటుంది అనమాట. దీన్ని తూమ్ రోబ్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.